బర్త్డే స్పెషల్ ఇవాళ గోంగూర పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. మండి బిర్యానీ పెట్టేద్దాం. గోంగూర బిర్యానీ హాయ్ కృష్ణ, హాయ్, ఏం చేస్తున్నా? నేనా నీ బర్త్డే స్పెషల్ ఇవాళ గోంగూర పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఓకే, Yeah. యా. Um, దానికి ఏమేమి తీసుకున్నా అంటే గోంగూర, గోంగూర టమాటో, పచ్చిమిరపకాయలు. ఇదేంటి చెప్పు. ఇదేంటంటే క్యాష్యూ అండ్ సెసమీ సీడ్స్ అండ్ నువ్వులు. ఇది హాట్ వాటర్లో సోక్ చేసి ఉంచాను అనమాట. ఇది సో ఇదంతా హామ్ ఫట్ మిక్స్ అవుతుంది ఇదంతా ఇది. అండ్ యా, ఈ ఇవేంటంటే విడిగా వెళ్తాయి. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు విత్ ఆల్ ద మసాలాస్ అవి విడిగా వెళ్తాయి. ఇదంతా మిక్స్ చేయాలి, ఇదంతా ఉడుకుతుంది. యా, యా, ఇదేంటంటే గోంగూర. ఇది మా అత్తయ్య గారు ఇండియాలో కొని దాన్ని మంచిగా వేయించి పంపించారు. ఇది మేము ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు తీసుకుని కొంచెం కొంచెం వాడుకుంటూ ఉంటాం. ఇందులోకి ఇది 4 మెంబర్స్కి సరిపడా బిర్యానీ గ్రేవీ చేయాలి కాబట్టి ఇంత తీసుకున్నాము. మీ ఇష్టం, మీరు అంటే మీ క్వాంటిటీ, మీరు ఎంత పులుపు తిందాం అనుకుంటున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్లోనే బిర్యానీ ఆకు, లవంగము, సినమన్ చెక్క, కొంచెం జీలకర్ర, ఆవాలు అన్నీ వేసేసుకుని దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాము. అందులోనూ ఉప్పు, పసుపు కూడా వేసాము. మంచిగా వేగే సమయానికి కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసామన్నమాట. మరీ ఎక్కువ అవసరం లేదు, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ 2 to 3 teaspoons of salt వేసాను బికాస్ దిస్ వాటర్ షుడ్ టేస్ట్ లైక్ సీ సాల్ట్ వాటర్. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదే, సాల్ట్ మంచిగా ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. ఈ రైస్ ఆల్మోస్ట్ 1 hour నుంచి సోక్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ చేయకముందే చేసుకుంటే ఎంత నానితే అంత మనకి విడివిడిగా అండ్ ఫ్లఫీగా వస్తుంది రైస్. స్టార్ అనీస్, ఒక 2 లవంగాలు, చిన్న జావెత్రి కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్ బికాజ్ ఆ ఘాటు రైస్లో ఘాటు ఎక్కువైపోతుంది, తినలేమది. అండ్ స్టెమ్స్ ఆఫ్ కొత్తిమీర వేస్తే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఎంతసేపు మగ్గాలి గ్రేవీ? 2 దాల్చిన, అది ఆయిల్ పైకి వచ్చేంత మాకు మగ్గి ఇంకా దాంట్లో పన్నీర్ వేసేసుకోవటమే. ఈ లెవెల్ ముక్కలు చేసేసుకొని ఇప్పుడు అది ఆ గ్రేవీ కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసేసుకుంటే బిర్యానీ మధ్యలో తినడానికి చాలా బాగుంటుంది. గ్రేవీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ గ్రేవీలో ఇంక మనం పన్నీర్ వేసేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ కొంచెం పన్నీర్ వేసే ముందు కొంచెం పెరుగు, క్రీమ్ వేసి చేస్తే కొంచెం రిచ్ ఫ్లేవర్ వస్తుంది. సో పెరుగు కోసం అండి. కొత్తిమీర కూడా వేసారు ఇందులో, దాంట్లో నిమ్మకాయ కూడా పిండారు. అండ్ షాజీరా.
అవెన్ 400కి ప్రీహీట్ చేశాను. ఇట్లాంటి డచ్ అవెన్ ఉంది మా దగ్గర. అవెన్ ప్రీహీట్ చేశాం కాబట్టి దీంట్లో అంతా సెట్ చేసుకొని ఇది అవెన్లో పెట్టేస్తే అయిపోతుంది. సో దీంట్లో నేను గీ వేస్తున్నాను. ఫస్ట్ గీ వేసేసి మొత్తం ఇది రాసేస్తాను. కింద గీ పైన గీ. ఫస్ట్ కింద రైస్ వేసేస్తున్నాను. సో దట్ ఒకవేళ ఏమన్నా అయినా కింద ఏది మాడదు, బికాస్ ఇట్ ఈస్ అన్ అవెన్. బట్ నాకెందుకో ఫస్ట్ రైస్ వేసేద్దాం. సాఫ్రాన్ మిల్క్ సోక్ చేసి పెట్టుకున్నాము. అప్పుడే దీని కలర్ మారిపోయింది. సో దీన్ని మంచిగా అండ్ ఘీ. ఐ నో దిస్ ఈజ్ వెరీ క్యాలరీ డెన్స్, బట్ బర్త్డేస్కి తప్పదు. అంతే, ఇది తీసుకెళ్ళి పెట్టేసేయటమే. Very nice. ఫస్ట్ మండి బిర్యానీ పెట్టేద్దాం. And that's it for today's video. I hope you all liked it. Please don't forget to like, share and subscribe to our channel. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ రాబోతున్నాయి and you will definitely love it. డైనింగ్ ఏరియాలో, మా ఆఫీస్ రూమ్లో అండ్ మా మీడియా రూమ్లో అన్నిట్లో మేము DIY ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి and we will come back with one more video like I said. Bye.